बीआरएस लीडर मन्नी कृषांक ने रसूलपुरा बस्ती दवाखाने का दौरा किया, जहां इन्हें शदीद सदमा उस वक्त हुआ जब मालूम हुआ कि बुखार की शिकायत रखने वाली एक गरीब ज़ईफ खातून को 3 माह पहले एक्सपायरी डेट मेडिसिन दी गई, जबकि अमले को 5 माह से तनख्वाहें भी नहीं मिली है। ये वाक़या अवामी सेहत के शोबे में कांग्रेस हुकूमत की गफलत और नाक़िस निगरानी की अक्कासी करता है और शहरियों की जान के लिए खतरा है। बीआरएस ने चीफ मिनिस्टर रेवंत रेड्डी से अपील की है कि वो सियासत को पसे पुष्ट रखते हुए तमाम बस्ती दवाखानों का फौरी मुआयना करें और यकीनी बनाएं कि गरीब मरीजों को बरवक्त और मियारी दवा फराहम की जाए, ताकि अवाम के एतमाद और सेहत को नुकसान न पहुंचे। खास तौर पर इन दवाखानों पर जो साबिक़ वज़ीर आला केसीआर की क़ियादत में कायम किए गए थे। बस्ती दवाखाना वही लगवा है ना? कैसा चल रहा है? अच्छा चल रहा है कि नहीं? आपको अच्छा दे रहे हैं? चल रहा है या दे रहे हैं? ये अभी दिया हम आपको? अभी दिए बेटा, अभी ले लेके अब बाहर निकले आप आए। एक्चुअली लोग आइए, आप भी हमारे साथ अंदर आइए। ये डेट खत्म हो गया तो स्लिप दिया మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, కానీ మేము ఏంటంటే బస్తీ దవాఖానా ఈరోజు సిటీ మొత్తం కూడా, ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో బస్తీ దవాఖానాలు ఏర్పడింది. ఆరోగ్య తెలంగాణ ఉండాలని పర్టికులర్లీ హైదరాబాద్లో ప్రతి బస్తీలో బస్తీ దవాఖానాలు కేసీఆర్ గారు అందజేసిన బస్తీ దవాఖానాలు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉన్నాయని చూడడానికి వస్తే, మేము వస్తూనే ఎంట్రీలో ఒక మహిళ మందులు తీసుకొని బయటికి వెళ్ళాం. చూస్తే తన చేతిలో ఎక్స్పైరీ అయిపోయిన మందులు తన చేతిలో. ఇక్కడ రసూల్పురాలో మేజర్గా ఇది ఒక స్లమ్, చదువు రాదు, ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉంటారు. వాళ్లకు నమ్మకం ఏంటంటే కేసీఆర్ మాకు బస్తీ దవాఖానా మొదలుపెట్టిండు, ఇక్కడ ప్రభుత్వ సేవలు అందుతాయి, ఉచితంగా సేవలు అందిస్తారు, ఉచితంగా మమ్మల్ని చెక్ చేసి మాకు మందులు ఇచ్చి పంపుతారు అని వాళ్ళకి ఆ నమ్మకం ఉండదు. కానీ ఇట్లా ఎక్స్పైరీ టాబ్లెట్లు అయితే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే ముందు, తెలంగాణ కంటే ముందు రాను బిడ్డ నేను సర్కార్ దవాఖానాకు అనే రోజుల నుంచి సర్కార్ దవాఖానాకు బస్తీ దవాఖానాలకు రావాలి అనే నమ్మకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కలిగించింది. కానీ ఇవాళ ఇట్లా ఎక్స్పైరీ టాబ్లెట్స్ అయితే పాపం ప్రభుత్వం ఉన్న వాళ్ళను టార్గెట్ చేయొద్దు, ఎంప్లాయీస్ని టార్గెట్ చేయొద్దు. వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటున్నారు, మందులు సరైన సమయానికి వస్తలేదని వాళ్ళు బాధలు చెప్తున్నారు. సంగారెడ్డి నుంచి ఇక్కడ 2 ఎంప్లాయీస్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. వాళ్ళిద్దరు వాళ్ళ కంటతడి పెట్టుకునే పరిస్థితి, 5 నెలల నుంచి వాళ్ళకి జీతాలు రాలేదు. సంగారెడ్డి నుంచి ఇక్కడి వరకు వస్తున్నారు. దయచేసి రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్ గారు ఆనవాళ్ళను గుర్తు చేస్తాను, ఇవాళ బస్తీ దవాఖానాల మీద కక్ష పెట్టుకోకండి. బస్తీ దవాఖానాలని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకు సరైన సమయంలో. ఎందుకంటే ఈ ప్రభుత్వం నెలకొకసారి జీతం ఇస్తా అని వాళ్ళ మేనిఫెస్టోలలో ప్రచారాలలో చెప్పుకొని ఓట్లు తెచ్చుకున్నారు. 5 నెలల నుంచి జీతాలు లేవంటే, అయినా ఇక్కడ తాకిడి ఎక్కువ, ఇక్కడ జనాభా ఎక్కువ, వేల మంది ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో ఇంత తాకిడిలో కూడా వాళ్ళు ఏనాడు డ్యూటీస్ ఆపకుండా వాళ్ళకి జీతాలు రాకపోయినా కూడా ఇవాళ వాళ్ళు కష్టపడుతున్నారంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వానికి ఉంది. దయచేసి చేతులు జోడించి రేవంత్ గారిని అడుగుతున్నాం, కేసీఆర్ గారిని మీరు రాజకీయంగా ఏం చేయాలో రాజకీయంగా చేయండి, కానీ కేసీఆర్ గారు నిర్మాణం చేసిన విషయంలో వాటిని ఎట్లా డ్యామేజ్ చేయాలి, అవి ఎట్లా నష్టాలలో ఉండాలి అని చేస్తూ పోతుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. బస్తీ దవాఖానా మీద కక్ష మానేయండి. బస్తీ దవాఖానాలకు ఇమీడియట్గా ఏమేమి రిలీజ్ చేయాలో వాళ్ళ జీతాలు కానివ్వండి, ఫ్రెష్ మెడిసిన్స్ కానివ్వండి, ఇవి రిలీజ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం. बीआरएस वर्किंग सदर केटी रामाराव ने कांग्रेस हुकूमत पर बस्ती दवाखानों और अवामी सेहत के शोबे को नजरअंदाज कर देने का इल्जाम आयद किया। केटीआर ने खैरताबाद में बस्ती दवाखाने का दौरा करते हुए वहां हालात से वाकफियत हासिल की। उन्होंने कहा कि कांग्रेस हुकूमत ने अपने इख्तिदार में बस्ती दवाखानों को पूरी तरह से नजरअंदाज कर दिया है, जिसके नतीजे में अवाम को मुश्किलात का सामना करना पड़ा है। उन्होंने हुकूमत से मुतालिबा किया कि वो टीम्स दवाखानों की तामीर को मुकम्मल करें और बस्ती दवाखानों की सूरत हाल में बेहतरी लाने के लिए इक़दामात फौरी करें। बस्ती दवाखानों के अमले ने शिकायत की है कि इन्हें 3 ta 4 महीनों से तनख्वाहें नहीं मिल रही हैं और वो शदीद माली मुश्किलात का शिकार हैं। केटीआर ने हुकूमत पर जोर दिया कि वो बस्ती दवाखानों के अमले और स्टाफ की तनख्वाहें बर वक्त जारी करें और दवाखानों में अद्वियात की सप्लाई को भी यकीनी बनाएं। వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా నాయకులందరూ కూడా
బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో ఇక్కడ గురుబ్రహ్మనగర్ లో హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉన్న బస్తీ దవాఖానకు నేను రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ నవ్య అదేవిధంగా వారి సపోర్ట్ స్టాఫ్ తో మా కార్పొరేటర్ గారు మేము అందరం స్థానికంగా ఉండే నాయకత్వం కలిసి మాట్లాడినాం. వారిని అడిగినాం ఎట్లా ఉందమ్మా పరిస్థితి అంటే, సార్ రోగులు వస్తున్నారు, ఇబ్బంది ఉన్న వాళ్ళు ప్రజలు వస్తున్నారు, కానీ మాకు జీతాలు లేవు, 4 నెలలుగా మాకు జీతాలే రాలేదు, మాకు మరి నెలకు మొదటి రోజే జీతం అని చెప్పుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు, కానీ మాకు మాత్రం వస్తలేవు సార్, 4 నెలలు అయిందని చెప్పి ఇవాళ ఆ స్టాఫ్ అంతా చెప్తా ఉన్నారు. అట్లాగే మరి మందులు వస్తున్నాయి ఆ టైంకు అంటే 108 రకాల మందులు ఉండాలి, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. మరి ఇవాళ మేము వస్తున్నామని కొన్ని తెప్పించినట్టున్నారు, కానీ లేకపోతే మందులు కూడా పట్టించుకునేవాడు లేడు, కనీసం ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి ఫికర్ కూడా లేదు. అట్లాగే రక్త పరీక్షలు, ఈసీజీ, అల్ట్రాసౌండ్, క్యాన్సర్ స్క్రీనింగ్ లాంటి సదుపాయాలు ఏవైతే టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రారంభించి 24 గంటల్లోనే మీకు SMS ద్వారా మీ ఫోన్లోకి రిపోర్టు పంపే సౌలత్ ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిందో దాన్ని కూడా మూలబాడేసినారు. ఇంకా దారుణం ఏమంటే, కరోనా వచ్చిన తర్వాత సరిపడా బెడ్స్ లేవు మన ఆసుపత్రుల్లో అనుకుంటే, హైదరాబాద్ లో ఎప్పుడో కట్టిన ఉస్మానియా, మరెప్పుడో కట్టిన గాంధీ తప్ప కొత్తవి లేవు దవాఖానాలు. అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ లో మరొక 6000 పడకలు యాడ్ చేయాలన్న ఉద్దేశంతో 4 టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో, అట్లాగే మరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారంలో, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాలలో, అట్లాగే శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలిలో 4 దిక్కుల 4,000 పడకల ఆసుపత్రులు ప్రారంభించింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలోని నిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ కూడా మరొక 2000 పడకలు, మొత్తం కొత్తగా 6000 పడకలు హైదరాబాద్ లో యాడ్ చేయాలన్న ఉద్దేశంతో టిమ్స్ మరియు నిమ్స్ విస్తరణకు శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 90% మేము పూర్తి చేసినాం నిర్మాణం కూడా, 10% కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అట్లాగే తెలంగాణలోని అతి పెద్దదైన ఆసుపత్రి వరంగల్లో 24 అంతస్తుల్లో 2000 పడకలతో ఎంజీఎం ఆసుపత్రిని ఆధునీకరించే పని కూడా మరి ప్రారంభించాం. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మధ్యలోనే ఆపేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అంటే ప్రజారోగ్యం అంటే, ప్రజల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నదో, ఏమాత్రం ప్రేమ ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇవాళ కనీసం మా ఈ ఆకస్మిక సందర్శనతోనన్నా ప్రభుత్వం దున్నపోతు నిద్ర నుంచి మేల్కొని ఉద్యోగులకు జీతాలు వెంటనే టైంకి ఇవ్వాలని, ప్రజల కోసం ఏవైతే 108 రకాల మందులు అందుబాటులో పెట్టాలని చెప్పి బస్తీ దవాఖానాలో నిబంధనలు ఉన్నాయో వాటిని అందుబాటులోకి తీసుకొని రావాలని, మూలబడ్డ టీ డయాగ్నోస్టిక్ పరీక్షలు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా తెరిపించాలని, మరి అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవాలని, ప్రజల ప్రాణాలు పట్టించుకోవాలని. ఇవాళ మేము ఇక్కడికి వస్తున్నామంటే ఈ బస్తీలో కూడా ఇవాళ మొదటిసారిగా బ్లీచింగ్ పౌడర్ చల్లినారు. వస్తున్నామని చెప్పి హడావుడిగా ఆఖరి నిమిషంలో ఏదో దీన్ని సాఫ్ సఫాయి చేసే ప్రయత్నం చేసినారు. बीआरएस के रियासत गिर प्रोग्राम के तौर पर साबिक रियासती वजीर टी हरीश राव ने भी आज ओल्ड लिंगमपल्ली के बस्ती दवाखाने का दौरा किया और उन्होंने वहां सूरत हाल का जायजा लिया। हरीश राव ने बस्ती दवाखाने के अमले और स्टाफ से मुलाकात करते हुए तफसीलात से वाकफियत हासिल की और दवाखाने में पहुंचाई जाने वाली सहूलियात के ताल्लुक से इस्तिफसार किया। इस मौके पर बस्ती दवाखाने के अमला और स्टाफ ने शिकायत की कि इन्हें तकरीबन 4 महीनों से तनख्वाहें अदा नहीं की गई हैं, जिसकी वजह से वो माली मसाइल और परेशानियों का शिकार हो गए हैं। हरीश राव ने कहा कि हुकूमत सेहत के शोबे को मुसलसल नज़रअंदाज कर रही है और अवामी सेहत पर कोई तवज्जो नहीं दी जा रही है। उन्होंने हुकूमत से अपील की है कि अमले की तनख्वाहें भी फौरी जारी की जाएं। నేను బస్తీ దవాఖానాలను అటకెక్కించిన, మందులు లేవు, పరీక్షలు లేవు, సిబ్బంది లేరు, జీతాలు లేవు, అయినా జూబ్లీహిల్స్ లో నాకే ఓటేసింది అంటాడు. ఇవాళ జూబ్లీహిల్స్ లో మీరు కర్రు కాల్చి వాత పెట్టండి, అప్పుడైతే బస్తీ దవాఖానాలు మెరుగుపడతాయి, బస్తీ దవాఖానాలకు మందులు వస్తాయి, పరీక్షలు జరుగుతాయి, ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి. అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీహిల్స్ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ హైదరాబాద్ ప్రజలు కూడా జూబ్లీహిల్స్ లో ఉండే మీ బంధువులకు, మీ దోస్తులకు, మీ సహచరులకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా స్పష్టంగా అర్థమైతా ఉంది, ఏ విషయంలో చూసినా కూడా మళ్ళా నల్ల బిల్లులు మోపైనాయి, మళ్ళా కరెంటు బిల్లులు పెద్ద పెద్ద వస్తున్నాయి. ఇవాళ నల్ల బిల్లులు కూడా విపరీతంగా పెంచుతున్నాడు. ఆనాడు 20,000 లీటర్ల వరకు ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఇవాళ ఇంటింటికి మళ్ళీ పొడుగు నల్ల బిల్లులు పంపుతున్నారు, మళ్ళా కరెంటు బిల్లులు పంపుతున్నారు, మళ్ళా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు.
ప్రజల సేవలు తగ్గిపోయినాయి, బిల్లులు మాత్రం పెరుగుతా ఉన్నాయి. ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం. రేవంత్ రెడ్డిని కూడా మేము కోరేది ఒక్కటే, కిట్టి నిండడం గురించి కాదు, కిట్ల గురించి ఆలోచించు, బస్తీ దవాఖానాల గురించి రివ్యూ చేయి, మందుల సరఫరా పునరుద్ధరించు. కేసీఆర్ కిట్టు పేరు మారుస్తాను, పేరు మారిస్తే రాసుకొని ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటావు, నీ పేరు పెట్టుకుంటావు, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటావు, పెట్టుకో, కానీ గరీబోళ్ళకి మాత్రం కిట్లు సప్లై వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.